వంకాయ బజ్జీలమ్మా, వంకాయ బజ్జీలే. రండి బాబు రండి, 10 రూపాయలకి ఒకటి, 10 రూపాయలకి ఒకటి. సరేనా, తీసుకోండి. అవి తినింది కదా, ఇప్పుడు నేను ఒకటి టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. వేడి వేడి ఉన్నాయి. హలో అందరికీ, ఎలా ఉన్నారండి? ఇక్కడైతే వంకాయల బజ్జీలు వేస్తుంది. ఎలా చేయాలి ఏంటి అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ చూసేసేయండి. ఇది వచ్చేసి మా హనీ అయితే స్కూల్కి ఉంది. స్కూల్ లేదనమాట ఈరోజు. ఇవి అయితే రాగులు అయితే నానబెట్టినా కదా, రాత్రి అయితే నానబెట్టినాను. ఇప్పుడు మార్నింగ్ అయితే అవ్వ అయితే అది కట్టింటే ఇట్లయితే వచ్చినాయి అనమాట. ఇవి మొలకలు వచ్చినాయి, మీకు కనిపిస్తుందా? ఇక్కడ మా పిల్లలు లేచారు. సాటర్డేది ఇది. ఇప్పుడైతే వదులుతున్నాను, ఏమనుకోకండి. ఇంకా బెడ్షీట్లు అన్నీ అద్దేసి, హనీకి అయితే స్కూల్ లేదు కాబట్టి నా రొటీన్ మొత్తం చూపించేస్తున్నాను. బెడ్షీట్లు అన్నీ అద్దేసి ఇంకా బెడ్షీట్లు అన్నీ మడత పెట్టేశాను. మడత పెట్టేసిన తర్వాత అంత కసువు అయితే ఊడ్చుకొని వచ్చేసాను. ఊడ్చిన తర్వాత ఇంకా బండలు అయితే కడిగేసి పిల్లలకి వాటర్ హీట్ పెట్టేసి పిల్లలకైతే స్నానం చేసామన్నమాట. ఇక్కడైతే ఇంకంతా బెడ్రూమ్లో అంత అయితే బండలు అయితే కడుక్కొచ్చాము. ఇంక ఇక్కడైతే వచ్చేసానండి గ్యాస్ దగ్గరికి. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నా అయితే వాటర్ పెట్టేసుకొని నిమ్మకాయ నీళ్ళతో కలుపుకొని తాగేసి, ఇక్కడ చెప్పా కదా ఈరోజు సాటర్డే అని చెప్పేసి లేట్ అయినా పర్లే అని చెప్పేసి టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఏందనుకుంటున్నారు ఆ టిఫిన్? ఏం లేదండి, ఇడ్లీ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే వాటర్ అయితే పెట్టేసుకొని ఇక్కడైతే కాఫీ అయితే తాగిస్తున్నాను. కాఫీకి అయితే పెట్టినా అనమాట పాల కోసము. ఇంకా పాలు అయితే పెట్టేసి కాఫీ అయితే తాగేసినాను. తాగేసిన తర్వాత ఇంక ఇడ్లీకి అయితే స్టార్ట్ అయిపోతుంది. అంతే అనమాట. ఇక్కడ కాఫీ అయితే కల్పిస్తున్నాం. మా పిల్లలు అయితే అల్లరి ఇంటికాడ ఉంటే ఎక్కడెక్కడ పొందరు. ఇంకా 2 days ఏగాలి అనమాట. ఇంక ఇక్కడ కాఫీ తాగేసాను కదా, ఇంకా దోశ పిండి, ఇడ్లీ పిండి అయితే కలిపేసుకొని సోడాపొడి ఉప్పి కొంచెం తీసేసి ఒక్క వాయి పెట్టుకున్నాము. ఇంకా తలాకు ఒక 4 అయితే తిన్నాము అనమాట. ఇంక ఇక్కడ వాటర్ అయితే పెట్టేసి ఇడ్లీకి అయితే పెట్టేశాను. ఇంక ఇడ్లీ రెడీ అయిన తర్వాత ఇంకేముంటుంది, చట్నీ ప్రిపేర్ చేయాలి. సో చట్నీ కోసం అంటూ నేనైతే ఇంకా అన్నీ రెడీ చేసేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ పచ్చిమిరపకాయలు లేవు, అందుకోసమే ఇంకా నేను కారం చట్నీ చేద్దామని చెప్పేసుకుని ఉన్నాను. పల్లీలు వేసి ఇక్కడ మా చిన్నోళ్ళు వేసింటే ఉయ్యాల్లోనే సంకలు వేసుకొని వచ్చి అవ్వకి ఇచ్చాను. ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి ఫ్రై చేసి పెట్టాను అనమాట. ఇంకా పల్లీలు ఫ్రై చేసిన తర్వాత ఆ వేటనైతే ఇంకా చెరిగేసుకొని ఇంకా మనం అయితే ఇంకా చట్నీ నేను ఎట్లా చేస్తానో చూపించేస్తాను. ఈ చట్నీలో ఒక ఆనియన్స్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా పల్లీలు వేసేసి అవి అయితే మిక్సీ పట్టేసేయాలి. అవి మిక్సీ పట్టిన తర్వాత అందులోకి కొంచెం కొబ్బరి, ఇంకా దాంతోపాటు ఇక్కడ వచ్చేసి ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టేస్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మెత్తగా అయిపోయింది కదా, ఇందులో కొంచెం చింతపండు వాటర్ వేసేస్తున్నా. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం, ఇప్పుడైతే మిక్సీ పడతా. చూసారా, ఇది మిక్సీ మెదుపుతున్నా కదా, అది అవుతుంది. సో అందుకోసమే కొంచెం వాటర్ వేసుకున్నా. ఇప్పుడు చట్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని చట్నీ అయితే అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు దీనికైతే తిరువాత పెడదాం. చాలు వాడు, మరి ఎక్కువ వేసి మా వారు వస్తుంది. ఆయిల్ వేసి తిరువాత అయితే పెడుతున్నాను. ఆల్మోస్ట్ తిరువాత అయినట్టు. కలుపుడు రెడీ అయిపోయింది.
చట్నీ రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకైతే పెడుతున్నాను. ఇట్లా మధ్య మధ్యలో వాయిస్ ఓవర్తో పాటు ఒరిజినల్వే ఉంటుంది ఎక్కువ, ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు. ఇడ్లీ పెట్టేసుకొని ఇడ్లీ అయితే తినేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇంక స్నానాలు చేద్దాం అనుకున్నాను, నేనైతే చేయలేదు. ఇంక ఈరోజు వచ్చేసి అవ్వ పూజ చేస్తుంది, నేను చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇడ్లీ పెట్టేసి పిల్లలకి ఇచ్చేసి మా మామకి పెట్టేసి నేను పిల్లలైతే తింటున్నాము. మా చిన్నోడు చూసారా, మా చిన్నోడికి అయితే పాపం మా హనీ అయితే అలిగింది ఇక్కడ. నాకు ఇడ్లీ వద్దని చెప్పేసి ఏడ్చి కూర్చోయింది. ఎందుకంటే మా చిన్నోని ఆ దాంట్లో ఒకరిలో వేసినానికి లాగేస్తుంది అనమాట. నేను తిట్టినాను, వాడికి మళ్ళీ తగ్గుతుందని చెప్పేసి ఇంకా తిట్టినందుకు తను తినుకోకుండా కొంచెం సతాయిచ్చింది, మరి తినేసింది అనమాట. ఇంట్లో ఉంటే అట్లే పిల్లలు ఒకరికొకరు అసలు పొందరు. ఇక్కడ ఇడ్లీ చట్నీ పెట్టేసుకొని అయితే తింటున్నాను. తర్వాత అయితే వేడి వాటర్ పెట్టేసిన అనమాట. ఇంకా పిల్లలకి నాకు ఇంకా ఇక్కడ వైట్ రైస్ చేద్దామని చెప్పేసి అది మామిడి పళ్ళు చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా ఇక్కడ కొంచెం మామిడి పండు ఉంటే తింటున్నాము. కట్ చేసి మా మామ కొంచెం ఇస్తున్నాము. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంటికాడే ఉంటాడు. మధ్యాహ్నం వంట అయితే చేసేసుకోవాలి. అన్నం అయితే ఎసరు వచ్చేసింది, బియ్యం అయితే వేసేసిన అనమాట. ఇంకా నేనైతే వెళ్తే అవైతే ఇంక పప్పు పెట్టేసింది. అన్నం అయిపోయింది, పప్పు అయిపోయింది. ఇంకా నేనైతే అప్పుడైతే ఫ్రై చేసాను అనమాట, స్నానం చేసి వచ్చేసుకొని. ఇంకా అప్పుడాలు ఫ్రై చేసేసుకొని తర్వాత ఇంకా తినేసిన మధ్యాహ్నం. యాక్చువల్లీ మామిడి పండు చాలా తీయగా ఉండింది, భలే ఉండింది. ఇంకా అది మనం సీజన్ కాకుండా వస్తే అవి ఏమో పురుగులు పడతాయి అంటారు కదా లోపల, అందుకోసమే అంతా కట్ చేసి చెక్ చేసి తీసుకుపోయినా అనమాట. చాలా టేస్టీగా ఉండే. ఇంకా గట్టిపప్పు దాంతోపాటు అప్పడాలు అయితే ఇంకా సూపర్ అనమాట. ఇంకా చూసేసారా వైట్ రైస్, ఇది మధ్యాహ్నం లంచ్ అనమాట. యాక్చువల్గా ఈరోజు అన్నం వేడి అన్నం, పప్పు అప్పుడు ఎవరికి? డాడీకి పెడతాను, మాకు నీకు కూడా పెట్టేస్తాను. నాకు ఒకటియా తిందు. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అనమాట, పిల్లల కోసం అయితే పాలు కాచేస్తున్నాను. పిల్లలు అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నారు అనమాట. వాళ్ళ నాన్న అంట, నేను వెళ్దాం అనుకున్నా బట్ అయితే వెళ్ళలేదు. ఇంకా పాలు కాసేసి పిల్లలకి ఇచ్చేసి మేమైతే కాఫీ తాగేసినాము. ఇంకా నైట్ డిన్నర్ చేయాలి కదా, వాళ్ళు రావడానికి టైం 10:30 అయిపోయింది. అదంతా చూసేయండి వ్లాగ్లో. ఇక్కడ వచ్చేసి నేను బీట్రూట్ చపాతీ చేద్దామని చెప్పేసి బీట్రూట్ అయితే మొత్తం ఇట్లా కట్ చేసేసుకొని తురిమేసుకున్నాను అనమాట. తురిమేసుకున్న తర్వాత పిండి అయితే కలుపుకోవాలిగా. ఇంకా 4 చపాతీలు చేయాలని చెప్పేసి పిండి అయితే తడుపుతుంది అనమాట ఇక్కడ. హలో అందరికీ, ఇందాకైతే బీట్రూట్ అయితే మొత్తం తురిపెట్టినాను, అది బీట్రూట్ కర్రీ చేయాలి అండ్ దాంట్లోకి చపాతీలు అనమాట. మధ్యాహ్నం వచ్చేసి రైస్ అయితే చాలా ఉంది, సో అది ఇప్పుడైతే నేనైతే చూసేస్తారా బీట్రూట్ అనమాట. ఇది నైట్ డిన్నర్కి బీట్రూట్ కర్రీ అండ్ చపాతీ చేసేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను ఎట్లా చేస్తున్నా చూపిస్తాను అనమాట మీకు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే ఇంకా తర్వాత బీట్రూట్ అయితే వేసేస్తాను అనమాట. బీట్రూట్ వేసిన తర్వాత ఒక టమాటా పండు అయితే వేసాను. చాలా చాలా సూపర్గా ఉంటుంది. బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు అనమాట, అంత బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇది మొత్తం ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. మనం ఇందులో ఒక చుక్క వాటర్ కూడా వేయరాదనమాట. ఫస్ట్ థింగ్ అది. ఫస్ట్ అయితే ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో టమాటా వేసుకోవాలి. ఇంకా అంతలోపల నేనైతే చపాతీ చేద్దామని చెప్పేసి చపాతీ పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దాంతోపాటు ఫస్ట్ ఇది ఎట్లా చేయాలో చూపించేస్తాను మీకు. టమాటా అయితే కట్ చేసి వేసేసాను అనమాట. ఇందులోకి కారం, ఉప్పు, పసుపు ఇంకా మనము వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎల్లిపాయలు దంచి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే వేయలేదనమాట, ఇట్లా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఓన్లీ ఏమేమి వేయలేదు, ఉప్పు, కారం, పసుపు కొంచెం లాస్ట్లో వేయాలంటే వేయాలి. ధనియాల పొడి అయితే వేసిన అనమాట. చాలా చాలా సూపర్గా ఎంత బాగుందంటే అస్సలకి చాలా చాలా బాగుంది. ఇంకా దీని తర్వాత మధ్యాహ్నం చేసిన అన్నం ఎక్కువ ఉంది, చపాతీలు అయితే చేసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా మొన్న తీసిన వంకాయలు అయితే ఉంటే వంకాయలు బజ్జీలు చేసినాం అనమాట. నేను అవ్వ పడుకున్నామని లేపి మరీ చేసినాను. ఎలా ఉందో లేదో మీరే చూసేసేయండి. వంకాయ బజ్జీ అయితే మా అవ్వ ఎట్లా చేస్తుందో చూపిస్తాను. ఫస్ట్ అయితే నువ్వులు ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. అట్లనే జీలకర్ర అండ్ మెయిన్ వేయాల్సింది ఏంటివా, ఉల్లిగడ్డలు. కారం 2 స్పూన్లు చాలు. చింతపండు, ఉప్పు. చింతపండు అయితే వేసిందనమాట. ఇప్పుడు ఉప్పు వేస్తుంది. ఇవి వంకాయలు మేము ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఎట్లా వస్తాయో చూస్తాను.
ఇప్పుడైతే ఇది మిక్సీ అయితే పట్టేసేయాలి. ఇవన్నీ ఉన్నాయి, 1 2 3 4 5 6 వంకాయలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడైనా వంకాయ బజ్జీలు చేసినావా? ఎన్నడూ చేయలేదమ్మా. అసలు మామూలువి కూడా మన ఊర్లో కూడా బజ్జీలు వంకాయ బజ్జీలు చేయలేదు. మేము ఎప్పుడు మా అవ్వ చేస్తే ఎప్పుడు ఉల్లిగడ్డ బజ్జీలు ఫేవరెట్ అనమాట. మా ఇంట్లో అందరికీ ఫేవరెటే. ఇంక ఇప్పుడు ఏం చేసేస్తున్నామంటే వీటిని అయితే కడిగేస్తాము. కడిగి తూడ్చి నూనెలోకి వేయాలి. అడిగి తిప్పిది 6 ఉన్నాయి ఇవి. ఫస్ట్ అయితే పిండి తడిపిడి, లేకుంటే అక్కడ ఆయిల్ పెట్టేసి అవి ఫ్రై చేస్తావా? ఆయిల్ పెట్టేసి ఫ్రై చేస్తుంది అనమాట. మసాలా అయితే రెడీ అయిపోయింది అందులోకి పెట్టడానికి. రోల్ ఉంటే మీరు పెట్టుకోవచ్చు. ఇవైతే ఇట్లా కట్ చేసుకోవాలి మిడిల్లో. ఒకసారి కట్ చేయాలి. ఇవి 6 ఉన్నాయి కాబట్టి 6. ఇది వచ్చేసి బియ్యం పిండి. ఇది మా ఊరు నుండి తెచ్చిన శనగపిండి అనమాట. మా చేనులో పండి ఉంటాయి కదా శనగలు, ఆ పిండి అనమాట, ప్యూర్ది. ఇప్పుడైతే వంకాయలని ఇట్లా కోస్తా ఉంది. ఎట్లా వస్తాయా? బాస్తాయా? అంటే చూస్తే ఏమనిపించింది? ఈ వంకాయలే తెలియదు నాకు. మన వంకాయ కూర బాగానే ఉండింది కదా, చేసుకొని తిన్నాం. అయ్యయ్యో మన వంకాయ కటింగ్ మా అమ్మకి చాకు వాడదు. పోయేది వంకాయది. అయ్యయ్యమ్మ ఒకటి డమాల్. మా అవ్వకి ఈలకత్తే అనమాట, చాకు వాడదు. అయ్యయ్యమ్మ ఒక వంకాయ డమాల్. చూసేసారా? ఒక వంకాయ పుచ్చిపోయింది. ఉండదు యాక్చువల్గా 5 ఉన్నాయి. ఆ రోజు వచ్చేసి అన్ని వంకాయలు చేసేదే. మా అవ్వ అయితే ఇంక ఈలకత్తోనే కోస్తుందంట. షాక్ అయితే అలవాట్లేదు. కూర్చుందాం ఇప్పుడు మనం కూడా. మా పిల్లోడైతే కొనుక్కున్నాడు. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 9 అయిపోయింది అనమాట రాత్రి. నా కోసం నేను ట్రై చేద్దామని చెప్తే చేస్తా ఉంది. అంతే కదవా? బాగుందా అది? ఇప్పుడైతే అవ్వ కోస్తుంది ఇవి. ఇంకా అంత లోపల ఈ పిండి అయితే వేద్దాంలే. పిండి అవ్వ చేస్తుంది. మా అవ్వ చేతితో వంకాయలు బజ్జీ అయితే చేపిస్తున్నాను నేను ఇప్పుడు. మరి ఎలా వస్తాయో ఏంటో చూడాలి. చక్కదనంగా రావాలంటే ఈలకత్తి అయితేనే బాగుంటుంది. డెంకాయలు పోయినాయి కదా, ఇప్పుడైతే ఇట్లా కట్ చేసేసి వీటిని మనం ఇవి వేడినీళ్ళలో కూడా వేసుకోవచ్చు ఒక 3 నిమిషాలు, లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. మరి ఎట్లా చేద్దామా? వేడినీళ్ళు వేద్దామా ఆయిల్ వేద్దామా? వేడినీళ్ళు వేద్దామా? సర్లే. ఇప్పుడైతే ఇవి వేడినీళ్ళు కొంచెం బాగా మరగని. అప్పటి వరకు నువ్వు నీళ్ళు మరిగిపోతున్నాయి అనమాట. ఇక్కడ వంకాయలు అయితే వేస్తా ఉంది. అంటే ఒక 2 నిమిషాల 3 నిమిషాలు అంతే. జస్ట్ ఒక 50% అట్లా ఉడికినాయి అనుకుంటే అంతే కదా. యాక్చువల్లీ ఉడకకి చపాతీ చేసిన ఇప్పుడు అంత ఉడక అయిపోయింది. ఇప్పుడు మా అవ్వతో పాపం వండుకోండి నేను లేపించేనా, లేపించి వంకాయ బజ్జీలు చేస్తారా అని వంకాయ బజ్జీ చేతరా అని పిలిస్తేండి. మళ్ళీ వాళ్ళందరూ పోయారమ్మ బాగా తండ్రి వీళ్ళు. మరి ఎలా వస్తాయి ఏంటో. మా అవ్వకి నిద్ర వస్తుంది, తింటే ఇంక పండుకోవడమే. అయినా తిని తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేస్తావు కదా. వాకింగ్ చేస్తాం 10 అవుతుంది తినేటక్కడ. వాళ్ళు వచ్చేకి 10 అవుతుంది. ఇవి నాటుగా ఉండే కదా వంకాయలు పొడవు ఉన్నాయి. నాకేం తెలుసు నువ్వు బజ్జీలు చేస్తామని, లేకపోతే సన్నగా వేసుకొస్తుంది. ఈసారి ఇంకోసారి సన్నగా తెద్దాం. తీసేసాడు ఇంకా. అది తీసుకో. కాదు ఇది తీసుకో పట్టుకో. నెమలు కాదు నూనెలో ఉడుతాయి కదా.
అట్లా కాదు మీ అట్లే. వెరీ గుడ్ గర్ల్. ఈ ప్లేట్లో పెట్టచ్చు కదా ఇక్కడ ఆడబెట్టేస్తున్నాం. పని చేసేది బంద్ చేద్దామా? బాగా పెడతాను. కాదు మరి వేడి వేడి ఆయిల్ కదా, నూనె మరి నీళ్ళు కదా అవి. మా అవ్వ చేత్తో అంత లోపల ఇప్పుడంట పిండి కలిపింది. ఇది మనము ఒక 6 బజ్జీలే కదా, ఎంత వేస్తావు పిండి? ఇది అయితే కొంచెం సులువుగా ఉంటుందని తీసుకోయింది. 2 సార్లే వామ్ తెద్దునా అయితే తెస్తా. అప్పటి వరకు అదే బీపిండి అది ఒక కొంచెమే ఈ సార్లే. కొంచెం క్రిస్పీగా ఉంటుందని అదే ఉప్పే. ఈ సోడా పొడి కూడా వేసిడి. నేను తెద్దున జీలకర్ర వేస్తావా? వామ్ వేస్తావా? సర్లే ఇది పెట్టేదినాడా? అవ్వా వాము తెచ్చేసినాను. వేసిడి సోడా పొడి. ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. ఇవైతే చల్లగా అయిపోతాయి. అలా చూసారా బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇది బియ్యం పిండి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. ఇది పనికి వస్తుంది. కొంచెం వేసి ఇది పక్కన పెట్టుకో. అది కలుపుదు. అప్పటి వరకు ఈ మసాలా నించుకుందిరా. నించుతావా మసాలా? ఫస్ట్ మసాలా నించుకుంటే కాలుతున్నాయా? వెన్నీళ్ళు వేసినావు కదా, ఇంకా నూనెలో వేసి తింటే ఇంకా కాలుతుండేమో కదా. ఇట్లా పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఇట్లా పెట్టేసుకుందాము. ఒక్కోటి. వంకాయలు ఈ సైజు ఉండాలంటే మీడియం సైజు తెచ్చుకోండి, మరీ ఎక్కువ తెచ్చుకోకండి. ఈ పొడి వంకాయలు టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు కానీ కర్రీ అయితే బాగానే ఉండింది. మేము చేసినాము, మీకు వచ్చింటే లాస్ట్ వీడియోలో వచ్చి ఉంటుంది, చూసేసేయండి. చూసారా ఎంత బాగున్నాయో? ఇలా అయితే ప్రెస్సింగ్ చేసుకోవాలి. అన్ని వంకాయలు డమాల్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే హీట్ అయిపోతుందా. ఇక్కడైతే అంత అయిపోయింది. లాస్ట్ వంకాయ అన్నమాట. తొమ్మిదిన్నరకి మా ఇంట్లో వంకాయ బజ్జీలు చేస్తున్నా. పొద్దున కాదండి, రాత్రి 9:30కి. ఏడైతే పిండి ఏమేద్దాం? కార్న్ఫ్లోరా అవసరం లేదు, బింపిండి వేసుకున్నాం కదా. ఇవి నువ్వు పక్కన వెళ్ళిపో. నీ పని అయిపోయిన తర్వాత పక్కన వెళ్ళిపోవాలి అంతే. కొంచెం దోసపిండిలా కలుపుకో. బజ్జీ పిండి కలుపుతావు నువ్వు అని. చికెన్ ఫస్ట్ టైం చేస్తున్నాం. ఎట్లా వస్తాయో ఏంటో మరి. మా అవ్వ అయితే ఇక్కడ పిండి కలుపుతోంది అనమాట. జోరుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలంట. మా ఇవి కామెడీ చూసారా? ఫస్ట్ అయితే ఇలా నింపుకోండి. ఫుల్ వంకాయ ముంచండి, తీసి అట్లా వేసుకోండి. వంకాయ బజ్జీ సరిగా మునగలేదు అది. చేయని పెట్టే నూనెలోకి. నువ్వు చేసావు మిర్చి బజ్జీ, కానీ ఆ బజ్జీ చేయలేదు కదా మమ్మీ. వంకాయలు ఇవి ఆల్రెడీ ఉడకపెట్టేసినాం కదా. ఇప్పుడు తిప్పేస్తున్నాను అనమాట. ఇక్కడ సైజు ప్రాబ్లము. వంకాయలు అట్టర్ ఫ్లాపా? ఏం లేదు, టేస్ట్ బాగుంటుంది. వంకాయ బజ్జీలే రండి బాబు రండి. అమ్మే కదమ్మా. ఇప్పుడైతే ఇవి రెడీ, తీసేస్తాము.
చూసారా ఎంత ఎమ్మిగా ఉన్నాయో. ఇట్లాంటి రాత్రి టైంలో ఇట్లా బజ్జీలు వేసుకొని తినండి, సూపర్గా నిద్రపోతారు మీరు. కదా, బాగుంది కదా. వంకాయల బజ్జీలే, రండి బాబు రండి. వంకాయ బజ్జీలు, మిర్చి బజ్జీ, టమాటా బజ్జీ, పొటాటో బజ్జీ, అన్ని బజ్జీలు చేసుకోవచ్చు. చూడు ఎంత పొడవు, ఎంత లావు, చిన్న వేరుకొస్తుంది. ఇంకోసారి చిన్న వేరుకోవాలి, ఇంకోసారి ట్రై చేద్దాం. ఇంకోసారి వడలు చేసుకుందాం, సరేనా? మనం ఉద్దిపాయలు వడలు. ఏం రెండేసి ఒకటేనా? రెండా? ఒకటే కదమ్మా, అంతలా ఉంది. చూసారా ఎంత బాగున్నాయో, ఎమ్మిగా. అదే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా అయిపోయినాయి, ఇంక రెండోటే ఫ్రై అయిపోతుంది అనమాట. వంకాయ బజ్జీ ఎంత బాగున్నాయి కదా. అంటే లావు ఉండవు కాబట్టి బజ్జీలు లావు వచ్చాయి. మనము అమ్మ అయితే ఆ వంకాయలు చేసిండే, కానీ మన ఊరు వంకాయలు అవి దొరకవు కదా. జనరల్ మన సైడ్ తింటారు కదా, మనకి రావు మన సైడ్. కర్నూలు సైడ్ అసలు ఈ వంకాయలు ఉండవు. గుంటూరు సైడ్ ఉంటామంట. గుంటూరు అనుకోసం, గుంటూరులో ఫేమస్ ఇవే. నూనె బాగా పట్టినాయంటవా? వంకాయ కదమ్మా, లోపల ఉడకద్దా అది. ఇంకా అయిపోయింది అనమాట. అసలు బజ్జీలు మటుకు చాలా టేస్టీగా ఉండే. నాకు తెలిసి మీరు చిన్న వంకాయలు తీసుకొని చేయండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ బజ్జీలు నచ్చితే మీరు కంపల్సరీ చేసుకోండి. మా వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేసేసేయండి. చాలా చాలా సూపర్గా ఎమ్మిగా బజ్జీలు వచ్చినాయి అనమాట. నేనైతే తిని చూపించేస్తున్నా. అవ్వ కూడా, మా వాళ్ళు రావడానికి 10 అయిపోయింది టైము. నేను ఇది మొదలుపెట్టింది అప్పుడు కదా. ఇంకా వీడియో అయితే ఇంకెంతటే స్టాప్ చేసిస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత వచ్చేది కూడా చూసేసేయండి. బాయ్. అన్ని రోజులు సిన్ని మందిరం. దాంట్లో ఉల్లగడ్డ పెడదామా వద్దా? వద్దులే, మాట్లాడిందా బాగుంటుంది కదా. షై కడుక్కో ఇంకా. హలో అందరికీ, ఇక్కడ చూసేసారా మా అవ్వ ఇందాక వంకాయ బజ్జీ చేసింది కదా. మా అవ్వ చేసింది మా అవ్వ తినాలా, నేను తినాలా. ఫస్ట్ అయితే మా అవ్వ తిని చెప్తుంది ఎట్లున్నాయో. అవ్వ తినుమా, అట్లే తిను మా కొరుకుమా. ఎట్లున్నాయమ్మా? సూపర్ ఉన్నాయి. బాగున్నాయా? మసాలా అంతా లోపల బాగుందా? ఉడికిందా? బాగున్నాయంట. వంకాయ బజ్జీలమ్మా, వంకాయ బజ్జీలే, రండి బాబు రండి. 10 రూపాయలకి ఒకటి, 10 రూపాయలకి ఒకటి. సరేనా, తీసుకోండి. నిజంగా సూపర్. కంపల్సరీ చేసుకోండి మీరైతే. తింటే కదా.